విజయవాడలో కూటమి నేతలు బరి తెగించారు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి సంక్రాంతి సంబరాల ముసుగులో కోడి పందాలను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. విజయవాడ రామవరప్పాడులో భారీ ఏర్పాట్లు చేశారు. సినీ తారలతో పబ్లిసిటీ చేయిస్తున్నారు నిర్వాహకులు. కోడి పందాల బరులకు బేరం పెట్టిన కూటమి నేతలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటును నిర్ణయించారు. 30 లక్షల నుంచి 2 కోట్ల వరకు బేరం పెట్టారు. సంబరాల ముసుగులో గుండాట, పేకాటలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విచ్చలవిడిగా కోడి పందాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదు. మరోవైపు కొత్తూరు, తాడేపల్లి గ్రామ టీడీపీ నేతలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. కొత్తూరు, తాడేపల్లి గ్రామంలో కోడి పందాలు నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. కోడి పందాలతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కొంతమంది దళితులు కోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత, హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి సంబరాల ముసుగులో కోడి పందాలు అంటే హింసాత్మక తీరులో ఉన్న కోడి పందాలు కావచ్చు, లేదంటే గుండాట, పేకాట అలాంటి వాటికి అసలు ఏమాత్రం అనుమతి లేదు. ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే అటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు రెవెన్యూ వాళ్ళని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ క్రమంలో విజయవాడ నగర పరిధితో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాల్లో భారీగా కూటమి నేతల కనుసన్నల్లోనే ఈ బరులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా విజయవాడ పట్టణం పరిధిలోనే ఉన్న రామర్పాల్లో భారీ స్థాయిలో ఈ కోడి పందాలకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. దీనికి సినీ తారలతో కూడా ప్రత్యేకంగా పబ్లిసిటీ కూడా చేయించిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈ కోడి పందాల నిర్వహణకు సంబంధించి ఎక్కడైతే బరులు ఏర్పాటు చేస్తారో అక్కడ కోడి పందాల బరులకు ఇంత రేటు, అలాగే పేకాట, మేత, గుండాట లాంటి శిబిరాలకు ఇంత రేటు అంటూ కూడా సుమారుగా 30 లక్షల నుంచి కొన్ని చోట్ల 1-2 కోట్ల వరకు కూడా వీటిలన్నింటినీ కూటమి నేతలు నిర్వాహకులకు విక్రయించి వాళ్ళకు ఏదంటే కమిషన్ కోసం వాళ్ళకి విక్రయించిన పరిస్థితులు కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో కొన్ని చోట్ల పోలీసులు బరులను ధ్వంసం చేస్తున్నప్పటికీ కూడా ఈ తరహాలో కూటమి నేతలు అనేక చోట్ల గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో ఈసారి ఈ బరులను ఏర్పాటు చేశారు. ఇక కొత్తూరు, తాడేపల్లికి సంబంధించి ఆ గ్రామానికి చెందిన కొంతమంది దళితులు ఈసారి మా గ్రామంలో ఈ ఏదైతే కోడి పందాలు వంటివి నిర్వహిస్తే వీటి వల్ల తమ గ్రామంలో హింసాత్మకమైన ఘటనలు చేరుకుంటాయి, ముఖ్యంగా శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయంటూ కూడా వారందరూ హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. దీంతో హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో కొత్తూరు, తాడేపల్లి గ్రామంలో ఈ కోడి పందాల నిర్వహణ జరగడానికి వెళ్ళలేదని ఆదేశాలు చేశారు. దీంతో అక్కడ ఉన్న స్థానిక టీడీపీ నేతలకు ఇది కోర్టు షాక్ ఇచ్చిందన్నది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.